సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాసేపట్లో పోర్ట్ఫోలియోలను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంత్రుల శాఖలకు సంబంధించి తుది కసరత్తు పూర్తయింది. శాఖల కేటాయింపు మాత్రమే మిగిలింది. మరి కాసేపట్లో ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సీఎస్తో భేటీ అయ్యారు. ఈ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి ఎవరెవరికి శాఖలు కేటాయించాలి దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో దీని మీద ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. వివేక్కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలను కేటాయించారు. వాకాటికి పశుసంవర్ధక, వాణిజ్య పన్నులు అలాగే పోర్ట్ఫోలియోస్ను ఖరారు చేశారు. అడ్లూరికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, శాఖల కేటాయింపుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయిందా? ఎప్పటిలోపు ప్రకటించే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే సీఎస్ రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ కసరత్తు జరుగుతుంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం చిట్ చాట్ చేసినటువంటి సందర్భంగా ఢిల్లీలో శాఖల కేటాయింపుకు సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు కేటాయిస్తామనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన అనుగుణంగానే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. జిఏడి అధికారులను కూడా వేచి చూడాలి అని సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిఎస్ భేటీ ముగిసిన తర్వాత కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చారి, అలాగే వివేక్, అలాగే వాకటి శ్రీహరి, అలాగే మిగతా ఇంకొక శాఖకు సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తూ ఉంది. మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి అంటే వివేక్ కార్మిక, న్యాయ, క్రీడా శాఖలను, అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, వాణిజ్య పనులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ఏమన్నా స్పష్టత ఉందా? సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాసేపట్లో పోర్ట్ఫోలియోలను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే మంత్రులుగా ప్రమాణం చేశారు అడ్లూరి లక్ష్మణ్, వివేక్, వాకిటి శ్రీహరి. ఈ ముగ్గురికి సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే సమర్థవంతంగా వారి పనితీరు ఉంటుందన్న దాని మీద పూర్తి స్థాయిలో సీఎస్తో భేటీ అయి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాసేపట్లో పోర్ట్ఫోలియోలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డితో సీఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. దానికి సంబంధించి కూడా వారి ఇరువురు కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాసేపట్లో పోర్టుఫోలియోలను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్, వివేక్, వాకిటి శ్రీహరి ప్రమాణం చేశారు. ఆ తర్వాత వారికి ఏ శాఖలు కేటాయించాలి అన్న దాని మీద తర్జన భర్జనలు అయితే కొనసాగాయి. నిన్న కూడా పూర్తి స్థాయిలో అధిష్టానంతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తుది కసరత్తు అయితే పూర్తయింది.